అంటే 1,00,000 కోట్లు కుంభకోణం అయ్యింది అని అంటే మీరు నమ్మట్లేదా? ఎవరు? మీరు. మేము కూడా అదే ప్రశ్నిస్తా ఉన్నాం. మేము ఎప్పటికప్పుడు మేము 1,00,000 కోట్లు అనలేదు కానీ కుంభకోణం భారీ ఎత్తున జరిగిందని చెప్తా ఉన్నాం. ఆ భారీ ఎత్తున జరిగిన కుంభకోణం యొక్క సంఖ్య ఎందుకు ఈ నివేదిక దగ్గర రాలేదు? మేము అనుకున్నాం కేసీఆర్ 20,000 కోట్లు 50,000 కోట్లు ఎక్కడో స్కామ్ చేసిండు, ఆ స్కామ్ బయటకు వస్తుందని చెప్పినాం. మరి ఇక్కడ పోయింది. ఇక్కడ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అంటే ట్రాన్స్పరెన్సీ లేదంటారా విచారణలో? రేవంత్ రెడ్డి గారు చేసిన రెండు ప్రశ్నలు అండి. ఒకటి ఏంటిదంటే కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కక్కిస్తాం, 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి 1,00,000 కోట్లు కక్కిస్తాం, మేము ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే యావత్ తెలంగాణలో ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి 10,000 ఎకరాలు కబ్జా చేశారు, 10,000 ఎకరాలు కబ్జా చేశారు, వాటిని కక్కిస్తాం, ప్రజలకు ఇస్తామని చెప్పడం జరిగింది. మరి ఈ రెండు విషయాలలో ఇప్పటి వరకు ఎందుకు చిత్తశుద్ధితోని పనిచేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే ఇప్పుడు భూభారతి తీసుకొచ్చి ట్రయల్స్ చేశారు కదా, భూభారతిలో ఎందుకు ఆ 10,000 ఎకరాలు ఎందుకు రికవరీ చేయాలని అడుగుతున్నా నేను. భూభారతి తీసుకొచ్చారు, సంతోషము. మేమేమనుకున్నాము, ప్రజలు ఏమనుకుంటున్నారు, భూభారతి ద్వారా ఆ 10,000 ఎకరాలు వస్తే మళ్ళీ మాకు 250 గజాలు ఈ ఉద్యమకారులకు ఇస్తాను అవి వస్తాయి అనుకున్నాము, దళితులకు 3 ఎకరాలు ఇస్తాయని అవి వస్తాయి అనుకున్నాము, లేకపోతే డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నటువంటి నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్లు కూడా ఆ స్థలాల్లో కట్టిస్తారని అవి వస్తాయి అనుకున్నాం. కానీ 10,000 ఎకరాలు లేవు, 1,00,000 కోట్ల పైసలు రికవరీ జరిగింది లేదు. ఆ 1,00,000 కోట్ల పైసలు రికవరీ జరగలేదు కాబట్టి రేపు రాష్ట్రంలో 6 గ్యారెంటీలు కూడా అమలు జరగవు. ఇది ప్రజలు ఆల్రెడీ చర్చించుకుంటారు కింద గ్రౌండ్లో. ఎందుకంటే ప్రజలు ఉండే నాయకుడిగా మేము చెప్తా ఉన్నాము, ప్రజల్లోకి పూర్తిగా వెళ్ళిపోయింది. మీరు ఎలాంటి నివేదికలు రాపించుకున్నా, మీరు ఎలాంటి మీకు అనుకూలంగా రాపించుకున్నా కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. కాంగ్రెస్ని బొంద పెట్టడానికి రెడీగా ఉన్నారు. 100% ఇది స్థానిక సంస్థ ఎన్నికల ముందు ఈ నివేదికను తీసుకొచ్చి ఏదో వాళ్ళు బతకడానికి బహిర్గతంగా బయటపడడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇది బతికే పరిస్థితి లేదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైంది, దాంతోపాటు బీఆర్ఎస్ కూడా దానికి అనుకూలంగా అయింది కాబట్టి ఇంకా భూస్థాపితమయ్యే పరిస్థితి వచ్చింది. తప్పకుండా నేను నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే సిబిఐకి కేసుని అప్పచెప్పండి. మేము నిజ నిజాలు బయట పెట్టే ప్రయత్నం మేము చేస్తాం సిబిఐతో.